కాకినాడ జిల్లా జగ్గేపేట మండలం బలసుపాడు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి నూతనంగా 7,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో వెలమటి చంద్రమౌళి, చిట్టిబాబు, వాసు, గ్రామ మహిళా పోలీసు ఎం జయశ్రీ, వెటర్నరీ డాక్టర్ స్వాతి, సెక్రటరీ లింగయ్య, రాము, అంగన్వాడీ టీచర్స్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాత బాకీ కూడా మళ్ళీ మూడు నెలలు కలిపి ఇచ్చారు. వికలాంగులు 3,000 6,000 చేయాలి. ఏదో ఒకటి రాస్తారు, రెండు రాస్తారా? అంటే ఇప్పుడు ఆమెకి 6,000 వచ్చాయి, 4,000 వచ్చాయి. 3 నెలలు 3,000 ఇచ్చారు అన్నం ప్రకారం. వెరీ గుడ్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. అసిస్టెంట్ వాసు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకా ఎన్ని పెన్షన్లు అయితే ఆగిపోయి ఉన్నాయో, ఇంకా ఎవరెవరికి ఇవ్వాలో తెలుసుకుందాం. ఉదయం నుండి మన గ్రామ సచివాలయ సిబ్బంది మరియు అలాగే అంగన్వాడీ సిబ్బంది కూడా ఉదయం నుంచి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 300 పెన్షన్స్, టోటల్గా 363 పెన్షన్లు ఉంటే 300 పెన్షన్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 63 ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ముందుగానే ఫోన్ చేసి వారిని పిలిపించడం జరిగింది. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. మ్యాక్సిమం ఈరోజు 90% అనేది కంప్లీట్ చేయడానికి మేము టార్గెట్ పెట్టుకున్నాము. చాలా బాగా ఆ యొక్క స్టాఫ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఉదయం నుంచి చాలా ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఇంటికి వెళ్ళి వేరే ఊరు వెళ్ళి మరి ఇస్తున్నారా పెన్షన్? అలాంటిది లేదండి, వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇక్కడ సచివాలయం సిబ్బందికి అందుబాటులో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, కానీ దూర ప్రాంతాల్లోకి మాత్రం మేము వెళ్ళాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.